సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా మెడికల్ ఇన్సూరెన్స్ కనుక తీసుకొని ఉంటే వాళ్ళని అడిగి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అడిగి తప్పనిసరిగా ఎటువంటి అంశాలను తెలుసుకుని మాత్రమే సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటారు? సో మన దేశంలో ఉండే ఒక కాంప్లికేటెడ్ డాక్యుమెంట్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అనేది ఒకటి. అందులో చాలా ఇంక్లూజన్స్ ఉంటాయి, ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. వయసును బట్టి, పరిస్థితులను బట్టి రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మన ఏజ్ని బట్టి, ఎంట్రీ ఏజ్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. మనకు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. సో ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది మీరు చెప్పిన సీనియర్ సిటిజన్ కేటగిరీ అంటే మేము 55-60 నుంచి 55-65 యావరేజ్గా అనుకుందాం. సో సహజంగా ఏజ్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి షుగరో, బీపీఓ మోస్ట్ కామన్గా ఉండేది, మోస్ట్ కామన్గా ఉండేటువంటి ఒక ఎలిమెంట్. అండ్ దాంతో పాటుగా కొలెస్ట్రాల్ అనేది కూడా ఒక కామన్ ఎలిమెంట్గా చాలా మందిలో కనపడుతుంది, కొలెస్ట్రాల్ ఒక ఆస్పెక్ట్ కూడా. సో దీన్ని కొన్ని ఉదాహరణలతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే నేను నా క్లయింట్స్ దగ్గర చూసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ప్రీవియస్గా తీసుకొని ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో ఒక క్లయింట్కి సంబంధించిన ఫాదర్కి ఒక హార్ట్ రిలేటెడ్ సర్జరీ జరగాల్సిన అవసరం ఉంది. దాదాపుగా హెల్త్ ఇన్సూరెన్స్ అది తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆల్రెడీ పూర్తవుతుంది. పూర్తయిపోయిన తర్వాత ఒక చిన్న సర్జరీకి రిక్వైర్మెంట్ ఉందని వెళ్ళినప్పుడు సహజంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మీకు ప్రీవియస్గా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగితే ఆయన బేసిక్గా నాకు 3-4 ఏళ్ళ నుంచి కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెస్ట్లో ఇబ్బందిగా ఉందని మాత్రమే చెప్పారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఆయనకి ఇంతకుముందు డయాగ్నోస్ అయింది కాదు. రెండోది అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా అయి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో బేసిక్గా అక్కడ ఏం జరిగిందంటే ఆ కంపెనీ, ఒక పర్టికులర్ సో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు 3 ఏళ్ల ముందు నుంచే ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉంది, అది మాకు అంటే ముందు నుంచి మా ఇన్సూరెన్స్ చేయించుకోక ముందు నుంచే ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. సో బేసిక్గా దానికోసం ఇన్సూరెన్స్ని రిజెక్ట్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే మీరు సరైన ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ముందు పెట్టుకొని ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అక్కడ ఇక్కడ 500-1000 రూపాయల తేడా వస్తుంది మాక్సిమం. ఒక మంచి అడ్వైజర్ దగ్గర తీసుకున్న దానికి మీరు డైరెక్ట్ కంపెనీ దగ్గర ఎంచుకున్న దానికి 500-1000 రూపాయలు తేడా వస్తుంది అంతే. సో ఒక మంచి అడ్వైజర్ దగ్గర తీసుకుని ఉంటే ఈ లాజికల్ పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉండేవాళ్ళు. అది కుడ్ బి అ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదా ఒక అన్ఐడెంటిఫైడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అండ్ మోర్ 3-4 ఇయర్స్ నుంచి కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తూ పోతూ ఉండవు. సో బేసిక్గా దాన్ని లాజికల్గా బ్రేక్ చేసే అవకాశాలు మనకున్నాయి. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ప్రాపర్గా నాలెడ్జ్, అంటే పూర్తిగా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నటువంటి అడ్వైజర్ని ఐడెంటిఫై చేయడం మొదటి స్టెప్. ఆ తర్వాత మీరు ఆ అడ్వైజర్ దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని డిస్క్లోజ్ చేయాల్సిందే. అండ్ మీరు డిస్క్లోజ్ చేసిన విషయాన్ని ఆ అడ్వైజర్ కంపెనీకి కూడా చెప్పాడా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సిన అంశం. సమ్ టైమ్స్ మనకి ముందు తెలియకపోయినా పాలసీ ఇష్యూ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు చెప్పిన అంశాలు కంపెనీకి తెలుసా లేదన్నది అక్కడ రాసుంటాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అని చెప్పి, అంటే మీకు షుగర్ ఉంటే షుగర్ ఉందని చెప్పాలి, బీపీ ఉంటే బీపీ ఉందని చెప్పాలి. అండ్ దాంతో పాటుగా మీరు ఎంత డోసేజ్ మెడిసిన్ వాడుతున్నారో కూడా వాళ్ళు అడుగుతారు. దాన్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. షుగర్కి, బీపీకి, ఈ కొలెస్ట్రాల్ వంటి ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ఎంత మెడికేషన్, ఎంత డోస్ తీసుకుంటున్నాం అన్నది కూడా ముందే మనం చెప్పాలి, మెన్షన్ చేయాలి. సో మనం వాడేటువంటి మెడిసిన్ మనకు ఉండేటువంటి సివియారిటీని బేస్ చేసుకొని మనం కట్టిన ప్రీమియంకి అడిషనల్గా లోడింగ్ ఛార్జెస్ అనేవి వేస్తారు. సో ఇక్కడ లోడింగ్ ఛార్జ్ వేసిన తర్వాత మనకి ఇన్స్టాంట్గా ఆ డిసీజెస్ కవరేజ్లో ఉన్నట్టు కాదు. వాటికి వాళ్ళు 2 years 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది మళ్ళీ స్పెసిఫై చేస్తారు. లేదు నాకు ఆ 2-3 years వెయిటింగ్ పీరియడ్ కూడా వద్దు అని అంటే మీ అడ్వైజర్ని అడిగినట్లయితే దాన్ని క్లియర్గా దానికోసం చెప్పి ఒక రైడర్ని చెప్తారు. అది 1-2 monthsలోనే అది కంప్లీట్ అయ్యే విధంగా మీకు వెయిటింగ్ పీరియడ్ లేకుండా కావాలి అని అంటే ఆ రైడర్ని మీరు పే చేసుకోవచ్చు. అది డెఫినెట్గా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ యువర్ ప్రీమియం కూడా ఉండొచ్చు, ఈక్వలెంట్ టు యువర్ ప్రీమియం కూడా ఉండొచ్చు. సో ఒకవేళ వెయిటింగ్ వద్దనుకుంటే మీరు ఆ పని చేయాలి. అండ్ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కానీ చాలామంది ఏం చెప్తారంటే చాలా తక్కువ, చిన్నదిలే, ఏం కాదులే, చెప్పనవసరం లేదని అనుకుంటారు. యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు కొలెస్ట్రాల్ని ఒక సపరేట్ ప్రాబ్లంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాయి. ఆ కొలెస్ట్రాల్కి మీరు యూస్ చేసినటువంటి ఒక టాబ్లెట్ ఏ టైప్, అందులో బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయా, ఓన్లీ కొలెస్ట్రాల్ టాబ్లెటా,
ఇట్లా విడివిడిగా కూడా ఎగ్జామిన్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా మీకు ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, మీ కొలెస్ట్రాల్ ఎంత మొత్తంలో ఉంది, ఎల్డిఎల్ ఎంత ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని విడివిడిగా పరిగణించే ప్రయత్నం చేస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అన్నది ఒక దాంతో ఇది చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిందే. సో ఇక్కడ పీఈడి ఎందుకు మెన్షన్ చేయాలి అని అంటే మనం చెప్పకుండా దాచిపెట్టచ్చు కదా అని మనం అనుకుంటాం. సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక హాస్పిటల్కి ఒక ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ అడిగే అంశం ఏంటి అని అంటే ఈయన ఏమేమి టాబ్లెట్లు వాడుతున్నారు, ఈయనకి ఎగ్జిస్టింగ్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రీవియస్గా ఆయన ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఆయనకి ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయా, ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని అడుగుతారు. అడిగిన తర్వాత ఆయన మొత్తం ఆయన కేస్ షీట్లో మొత్తం రాసుకుంటాడు. ఆ డాక్యుమెంట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. సో మీరు చెప్పినటువంటి డీటెయిల్స్ డాక్టర్ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి అని అంటే మీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టద్దు. అయితే గీతే మహా అయితే కొంచెం చిన్న అమౌంట్ లోడింగ్ పడుతుంది ఎగ్జిస్టింగ్ ఇష్యూ చెప్పినట్లయితే. సో అట్లా కాకుండా కొంతమందికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజెస్ అంటే 55 అని అంటే కొంతమందికి ఆల్రెడీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసి ఉండొచ్చు. హార్ట్ రిలేటెడ్ చిన్నవి కూడా యాంగ్జైటీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో దానికోసం అంటూ కూడా సపరేట్ పాలసీస్ ఉంటాయి హార్ట్ని కవర్ చేసే విధంగా కూడా. సో పర్టికులర్గా ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ప్రాపర్గా కవర్ చేసేటువంటి పాలసీ ఏముందో చూసుకొని మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ దాన్ని సజెస్ట్ చేయమని చెప్పండి. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు బేసిక్గా స్పెసిఫిక్ ప్రాబ్లం అని ఒక టాపిక్ వచ్చాం కాబట్టి చెప్తున్నాను. అదే ఒకవేళ యంగ్ పీపుల్ తీసుకుంటున్నారు అనుకోండి ఇన్సూరెన్స్, అప్పుడే పెళ్ళైంది ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకోండి, మెటర్నిటీ బెనిఫిట్ ఉందో లేదో ఖచ్చితంగా చూడండి. ఎగ్జాక్ట్లీ అవునవును. మెటర్నిటీ బెనిఫిట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకో నేను జీవితంలో నేను చూసినటువంటి రకరకాల అంశాలతో మీకు వాస్తవాలు చెప్తాను. నేను మెటర్నిటీ బెనిఫిట్తో కనుక మీరు ఉన్నట్లయితే మీ బిడ్డ పుట్టడంతో ఇన్సూరెన్స్ హోల్డర్గా పుడతారు. ఓకే యా, ఒకవేళ మీకు గనక మెటర్నిటీ బెనిఫిట్ లేదనుకోండి, సహజంగా పుట్టిన టైంలో పిల్లలకి ఏ ఎమర్జెన్సీ అయినా ట్రిగ్గర్ అవ్వచ్చు. ఆ కిడ్స్కి అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, మనం భరించలేనంతగా చాలా ఎక్స్పెన్సివ్, రైట్. సో పుట్టుకతోటే వాళ్ళకి ఫిట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి చాలా మంది పిల్లల్లో. సో పుట్టుకతో కనుక ఫిట్స్ ఉన్నట్లయితే జీవితంలో ఆ ప్రాబ్లమ్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదు, లైఫ్లో కవర్ చేయదు. ఒకవేళ మీ బిడ్డ ఇన్సూరెన్స్తో కనుక పుట్టింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ప్రాబ్లం కవరేజ్ ఇవ్వాల్సిందే. ఇన్సూరెన్స్ కనుక తీసుకుని ఉండి మెటర్నిటీ బెనిఫిట్స్ బేబీ డే 1 అంటే పుట్టిన క్షణం నుంచి కవరేజ్లో ఉండాలి. సో ఇది ఖచ్చితంగా ఉండాలి. మీరు నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండొచ్చు, ఇంకొక ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి కావాలంటే. ఎక్స్క్లూజివ్గా మెటర్నిటీ కోసం ఉంటాయి పాలసీస్, రేట్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్క్లూజివ్గా తీసుకోవాలి. రేట్ ఎక్కువ అని కనుక మనం ఆగితే మాత్రం నేను చూశాను కొంతమంది లైఫ్లో, నేను రకరకాల లైఫ్స్లో కూడా నేను పిల్లలు 2 నెలల్లో హాస్పిటలైజ్ అయితే మెటర్నిటీ బెనిఫిట్ ఉంటే బెనిఫిట్ అయిన వాళ్ళని చూశాను. మెటర్నిటీ బెనిఫిట్ లేకపోవటం వల్ల ఆ పిల్లలకు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ లైఫ్ లాంగ్ కవర్ చేయము అని చెప్పిన కంపెనీలు కూడా చూసాను. అంటే కొన్ని కాస్ట్ ఉన్నాయంటే దాని దగ్గర స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కంపెనీ వాళ్ళు. మనం జీవితంలో బార్గెన్ చేయకూడని ఒక ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇన్సూరెన్స్. ఎట్టి పరిస్థితుల్లో బార్గెన్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి నాలెడ్జబుల్ అడ్వైజర్ దగ్గర తీసుకోవాల్సిన అంశాలు. అండ్ దాంతో పాటుగా కొన్ని మనకి క్రిటికల్ ఇల్నెస్లు కానీ కొన్ని ఏంటంటే ఖచ్చితమైన వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు. నీ రీప్లేస్మెంట్ లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, వాటికి ఖచ్చితమైన వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో వాటికి సంబంధించి ఆ పాలసీలో అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా లేదా, ఎంతకాలం వెయిటింగ్ పీరియడ్ వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని తగ్గించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా. సహజంగా వయసు పెరిగే కొద్ది ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని బ్రెయిన్ న్యూరో కొన్ని ఇష్యూస్ అసలు వాళ్ళు ఇంక్లూడ్ చేయరు. మీరు ముందు నుంచే ఇన్సూరెన్స్ హోల్డర్ అనుకోండి ఇంక్లూడ్ చేస్తారు. అట్లా కాకుండా ఏజ్ మొత్తం పెరిగిన తర్వాత తీసుకుంటాం అనుకోండి, సహజంగా కొన్ని ఎక్స్క్లూజన్స్ అనేవి వాటిలో వస్తాయి. అల్జీమర్ అనేది అంటారు పెద్దవాళ్ళు, ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేయరనమాట సహజంగా ఏజ్ పెరిగిన తర్వాత తీసుకుంటే. సో బేసిక్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ యంగ్ జనరేషన్తో కంపేర్ చేస్తే పెద్దవాళ్ళకి ఎక్కువ అవసరం, చాలా ఎక్కువ అవసరం. సహజంగా నేను పేరెంట్స్ దగ్గర గమనించినటువంటి ఇది ఏంటి అంటే, పిల్లల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అని అనేస్తారు. నేను నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి అంటే మన జనరేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాను, వాళ్ళు ఇప్పుడు బాగానే అంటారండి, ఇప్పుడు యాక్సిడెంట్ అనేది అనుకోకుండా క్షణంలో జరిగిపోద్ది, హెల్త్ కూడా అట్లాంటిదే అండి. ఒక్కసారి అట్లా జరిగింది అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు బెడ్ మీద ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో కూడా. అసలు యాక్చువల్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు అని అంటే అటెండర్ లైఫ్లో. సో మీరు ముందు ప్రిపేర్డ్గా ఉండాలి, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళ తరంలో చూసినటువంటి ట్రీట్మెంట్స్ వేరు, ఇప్పుడున్నటువంటి ట్రీట్మెంట్స్ వేరు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. రోజుకి 2 లక్షల రూపాయలు కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. విత్ ఇన్ 5 days
10 లక్షలు 15 లక్షలు ఖర్చు అయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మీరు పేరెంట్స్కి మీరైనా తీసుకోవాలి. అంటే మన జనరేషన్ వాళ్ళని తీసుకొని పెట్టుండాలి, మీరు ఖచ్చితంగా జరగాలి. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని అడిగి తెలుసుకొని చేసుకోండి. దీంట్లో మన ఏ ఒక్క పాయింట్ని నెగ్లెక్ట్ చేసినా, అంటే ఇందులో ఓవర్లుక్ పనికిరాదు. సహజంగా మన తెలుగు వాళ్ళకు ఉంటుంది, ఏమైతే లేదు దట్స్ ఓకే అని. కుదరదు. దట్స్ ఓకే అనేది లేదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఓకే. ప్రతి చిన్న అంశాన్ని మీరు కంపెనీకి తెలియజేయాల్సిందే. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నాక మీకు తెలియలేదు, మీలో ఏదైనా ప్రాబ్లం ఉంది, అది మీకు తెలియలేదు అనుకోండి, కొన్ని కంపెనీలు ఏం చేస్తాయనంటే ఆ ప్రాబ్లం మీకు ముందు నుంచే ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో ఇక్కడ మనకి తెలియకపోవటం వల్ల మనం అది మెన్షన్ చేయకపోతే ఎటువంటి సమస్య లేదు. అది ఆ ప్రాబ్లమ్ మీకు IRDA స్ట్రైట్ అవే సాల్వ్ చేస్తుంది. టాక్ టు యువర్ అడ్వైజర్. మీకు IRDA గచ్చిబౌలి ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీరు వాళ్ళ మీ ప్రాబ్లం మొత్తాన్ని కూడా సాల్వ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అన్లిమిటెడ్ టైమ్స్ అది రీస్టోర్ అవ్వాలి. సహజంగా ఏం చేస్తారంటే తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి సింగిల్ యూజ్ తీసుకుంటారు. అట్లాంటిది పొరపాటును కూడా చేయొద్దు. అన్లిమిటెడ్ టైమ్స్ రీస్టోర్ అవ్వాలి. ఒకటే సంవత్సరంలో, ఒక సంవత్సరంలో ఒకసారి వాడతాము, కుదరదు. కొన్ని పాలసీస్ ఎలా ఉంటాయనంటే నెక్స్ట్ ఇయర్ డబ్బులు కూడా ఇయర్ వాడుకోవచ్చు అని చెప్తాయి. మరి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి? సో అన్లిమిటెడ్ టైమ్స్ రీస్టోర్ అంటే అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా ఒక బిల్ అనమాట. మనం అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ 3 నెలలకు మళ్ళీ అడ్మిట్ అయ్యామనుకోండి, మళ్ళీ రీస్టోర్ అవ్వాలి అది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్లిమిటెడ్ టైమ్ రీస్టోర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అన్నెసరీ ఇక్కడ బార్గెన్ చేయకండి. గో టు యువర్ అడ్వైజర్, సిక్, టాక్ టు దెమ్, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ఆస్క్ హిమ్ టు సజెస్ట్ గుడ్ పాలసీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.